తెలంగాణలో పంట కొనుగోళ్ల వ్యవహారం పొలిటికల్ గా కాకరేపుతోంది. ధాన్యం కొనుగోలు చేయకపోగా రైతుల్ని ప్రభుత్వం మిల్లర్లు కలిసి దోచుకుంటున్నాయని విపక్షాలు ఆరోపించాయి. రేపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు రాజకీయ మంటల్ని రేపుతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వర్ష బీభత్సంతో వరి పంటకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వరి పంట మొత్తం వర్షార్పణమైంది. అమ్మకం కోసం చాలా ప్రాంతాల్లో ధాన్యాన్ని ఆరబోసుకుని అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు అన్నదాతలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆరబోసిన ధాన్యం కాస్త తడిసి ముద్దైపోవడంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ లో భారీ వర్షానికి చాలా చోట్ల ధాన్యపు రాసులు తడిసిపోయాయి. రైతు కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం కాస్త నీటిపాలైపోయింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సకాలంలో వ్యాగన్లు రాక ఇబ్బందులు తలెత్తాయని, ఫలితంగా ధాన్యం తడిసిపోయిందని అంటున్నారు. భైన్సా డివిజన్లోని డీసీఎంఎస్ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం నీటిపాలైంది. వనల్పాడులోని కొనుగోలు కేంద్రంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. మరోవైపున ధాన్యం తరుగు పేరుతో మిల్లర్లు రైతులని మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. వీటిని పర్యవేక్షించాల్సిన మంత్రి ఉత్తమ్ అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే, ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకెక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విపక్షాల విమర్శల్ని ఖండించింది అధికార పార్టీ. బీఆర్ఎస్ నేతలు పని లేక ధర్నాలు చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంట పరిహారం ఇచ్చిన దాఖలాలున్నాయా అని ప్రశ్నించారు. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. దానికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆలస్యం కారణంగా వైపు రైతులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపున అధికార విపక్షాల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం సాగుతోంది.